ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని గనుక గమనించినట్లయితే మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. ఓ పక్క ఉపాసన కావచ్చు, మరో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, ఇంకోసారి చిరంజీవి గారి కావచ్చు, మరో పక్క ఉపాసన రామ్ చరణ్ ముగ్గురు పిల్లలకి సంబంధించినవి కావచ్చు. ఇలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. అలా ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన విషయమే మరి మన మెగాస్టార్ చిరంజీవి గారి భార్య మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉండే సురేఖ కొణిదెల గారికి సంబంధించిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక సురేఖ కొణిదెల గారు కేవలం మెగాస్టార్ చిరంజీవి భార్యగానో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లిగానో మాత్రమే కాకుండా ఆ ఇంటికి పెద్ద కోడలిగా, పెద్ద దిక్కుగా, పైగా కోడలిగా కాకుండా కూతురిగా ఇంట్లోని వాళ్ళందరినీ చూసుకోవడం మాత్రమే కాదు, ఈరోజు కుటుంబంలో వాళ్ళందరం ఇలా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నాము అంటే దానికి గల కారణం తన భార్య అంటూ చిరంజీవి గారే సురేఖ గారి గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలా సురేఖ గారికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి. ఇంటికి కోడలిగా, తల్లిగా అన్ని రకాల బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా చూసుకుంటూ వస్తున్న ఆమె గత 4 ఏళ్ల క్రితం వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తన ఏకైక కోడలు ఉపాసన కొణిదెల ఇచ్చిన సపోర్ట్తో తన వంటింటి రుచులని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించే విధంగా తన అత్తమ్మ చేతి వంట ఏంటో తెలుసా అంటూ అత్తమ్మాస్ కిచెన్ అని తన అత్తగారి చేత ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సురేఖ గారి చేతి వంటలు అందరికీ అందే విధంగా చేయడం, ఆ విధంగా ఈవిడ ఒక వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ కొణిదెల గారు కేవలం వీటితో మాత్రమే కాకుండా పూజలు, పురస్కారాలు అంటూ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. ఇక చిరంజీవి గారు కూడా చెప్పుకొస్తూ తనకి భక్తి ఎక్కువని అన్ని రకాల పూజల్ని, వ్రతాలని ఎంతో శ్రద్ధగా తన కూతుళ్లతోనూ, ఉపాసనతోనూ దగ్గరుండి జరిపిస్తుంది అంటూ చెప్పుకురావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు సురేఖ గారికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదేంటయా అంటే ఆమె భక్తి ప్రవర్తనలు ఎంత దూరం వెళ్ళాయంటే తెలంగాణలోనే సుప్రసిద్ధ గుడిలో ఒకటైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్లలో ఒక మెంబర్ గా కూడా ఈవిడని తీసుకోవడం జరిగిందట. అలా ఈమె తన భక్తితో స్వయంగా ఇప్పుడు ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే విధంగా ఒక ట్రస్ట్ మెంబర్ గా ఈ మధ్య కాలంలోనే నియమితమైనట్లుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారడం మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటాయి. అలా సురేఖ కొణిదెల గారికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది. అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక సురేఖ కొణిదెల గారు కూడా మనకి తరచూ గుడికి సంబంధించిన కార్యకలాపాలలో, పూజలు, పునస్కారాలలో చాలా విరివిగా కనబడతారేమో. ఏది ఏమైనప్పటికీ సురేఖ కొణిదెల గారికి సంబంధించిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.